ఇంటి అందరికీ రాత్రి చంద్రగ్రహణం కదా, మార్నింగ్ లేచి తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి ఫోటోలు కూడా తుడిచి బొట్లు పెట్టుకున్నాను. నేను ఈరోజు 4:30కి లేచాను. నేను లేచినప్పుడు బయటంతా చాలా చీకటిగా ఉందని చెప్పి ఫస్ట్ లోపల క్లీన్ చేసుకున్న తర్వాత బయట కూడా గుమ్మాలు కడిగి ముగ్గులు పెట్టి తులసమ్మ దగ్గర దీపారాజన చేసుకున్నా. గ్రహణం పట్టి విడిచిన తర్వాత కంపల్సరిగా తలస్నానాలు చేయాలి ఇంట్లో వాళ్ళందరూ అంటారు. ఈ రోజు పిల్లలు కూడా త్వరగానే లేచారు. ఇంకా ఈ రోజు అయితే గుళ్ళకైతే వెళ్ళలేదు, ఇంక ఇంట్లోనే పూజ చేసుకున్నాము. తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా పొగ వేశాను. ఫస్ట్ దేవుడి దగ్గర వేసి ఇంకా ఇల్లంతా వేశాను. మనకి గ్రహణం ముందు రోజు చేసే వంటలు ఉంటాయి కదా, అవి తెల్లారేవి తినకూడదు అని అంటారు. మ్యాక్సిమం ఇంట్లో చేసేవి మిగలవనుకోండి, మనకి నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవైతే కంపల్సరీగా ఉండిపోతాయి. అలాంటప్పుడు దర్భ వేసుకోవాలి అని చెప్తారు. ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. దర్భ అంటే గరిక అని కూడా అంటారు. అది తెచ్చేసి అన్నిటి నిండా వేసుకున్నాం మేమైతే. ఆవకాయ ఉంటుంది కదా, ఆ జాడీ మీద ఇంకా పచ్చళ్ళు ఏవి ఉంటే అవి వీటి మీద వేసేసుకున్నాను. ఇలాంటివి మీరు కూడా పాటిస్తారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరం తలస్నానాలు చేసేసిన తర్వాత టిఫిన్ దోశలు అయితే వేస్తున్నాను. దోశల్లోకి టమాటా చట్నీ చేశాను. ఎప్పుడు పప్పు చట్నీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా టమాటా చట్నీ చేస్తాను దోశల్లోకి. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.